సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున సాధకుల కోసం శక్తివంతమైన 31 తాంత్రిక విద్యల గురించి చెప్పబోతున్నాను. ఈ యొక్క విద్యలు నేర్చుకున్న సాధకుడిని ఎవరు అడ్డుకోలేరు. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే ఈ యొక్క సాధనల గురించి పూర్తిగా మీకు అర్థమవుతుంది. మొదటి విద్యగా గురుమంత్ర సాధన ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క గురుమంత్ర సాధన ద్వారా సాధకుడికి భవిష్యత్తులో చేసే ప్రతి సాధనలో శీఘ్రాతి శీఘ్రంగా సిద్ధి జరుగుతుంది. సాధనలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆ యొక్క మంత్ర సిద్ధి అనేది సాధకుడికి కలుగుతుంది. రెండవ మంత్ర విద్యగా గణపతి విద్య ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే తాంత్రికంలో కూడా గణపతికి ఒక మంచి స్థానం ఉంది కనుక ఈ యొక్క గణపతి సిద్ధి ద్వారా సాధకుడికి ఎలాంటి విజ్ఞానాలు రాకుండా మంత్ర సిద్ధి త్వరగా జరుగుతుంది. మూడో విద్యగా శివుడి మంత్ర విద్య ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క విద్య ద్వారా సాధకుడు షట్కర్మలు చేయగలుగుతాడు. నాలుగో విద్యగా వాక్ సిద్ధి కొరకు సరస్వతి దేవి మంత్ర విద్య ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అష్ట దిగ్బంధన మంత్ర సాధన ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడు సాధన చేసే సమయంలో దుష్ట శక్తుల ద్వారా భంగం కలగకుండా ఈ యొక్క అష్ట దిగ్బంధనాన్ని వేసుకోవచ్చు. అలాగే ఇంటిలోకి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఈ యొక్క అష్ట దిగ్బంధనాన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఇంటి కట్టడి, గర్భందిష్ లాంటివి పనులు ఈ యొక్క మంత్ర విద్య ద్వారా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆసన సిద్ధి మంత్ర విద్యను ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క విద్య ద్వారా సాధకుడు సాధన చేసే సమయంలో తన యొక్క దృష్టిని సాధనపై ఉంచి సాధన చేసుకునే విధంగా ఈ యొక్క ఆసన మంత్ర విద్య పనిచేస్తుంది. ఆ తర్వాత శరీర బంధన విద్య ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క శరీర బంధన విద్య ద్వారా సాధకుడు చేసే సాధన యొక్క ఊర్జా శక్తిని బయటకి వెళ్లకుండా తన శరీరంలో నిక్షిప్తం చేసుకోవడానికి ఈ యొక్క శరీర బంధన విద్య పనిచేస్తుంది. ఆ తర్వాత రక్షా రేఖ మంత్ర విద్యను ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రక్షా రేఖ మంత్ర విద్య ద్వారా సాధకుడు ఏదైనా ఉగ్ర సాధనలు చేసే సమయంలో ఈ యొక్క రక్షా రేఖ ద్వారా ఎలాంటి దుష్ట శక్తులు ఆ యొక్క రక్షా రేఖ లోపలికి రాకుండా ఆ యొక్క సాధకుడు ఏ సాధన అయితే చేస్తున్నాడో ఆ సాధన విజయవంతం అయ్యే విధంగా ఈ యొక్క రక్షా రేఖ పనిచేస్తుంది. ఆ తర్వాత పితృదోష నివారణ మంత్ర విద్య ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పితృదోష నివారణ ద్వారా సాధకుడు చేసే ప్రతి సాధన శీఘ్రాతి శీఘ్రంగా సిద్ధి కలుగుతుంది. అలాగే పితృ దేవి దేవతల ఆశీర్వాదం అనేది ఉంటుంది. తద్వారా సాధకుడికి ఏవైతే తన జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవడము జరుగుతుంది. ఆ తర్వాత కట్టు తెంపే మంత్ర విద్య ఇవ్వడం జరుగుతుంది. ఈ కట్టు తెంపే మంత్ర విద్య ద్వారా సాధకుడికి ఎవరైనా కట్లు వేసి ఉన్నట్లయితే ఆ యొక్క కట్లు తెగిపోవడము జరుగుతుంది. ఉదాహరణకు సాధకుడికి ఒకవేళ ఏదైనా అమ్మవారి సవారి అంటే పూనకము వచ్చి ఉన్నట్లయితే ఆ యొక్క సవారి రాకుండా ఈ యొక్క కట్లు వేస్తారు. అలాగే ఒక వ్యాపారము సరిగ్గా నడవకుండా కూడా కట్లు వేస్తారు. అలాగే ఆ యొక్క సాధకుడు మంచి అభివృద్ధి కాకుండా కూడా కట్లు బంధనాలు వేసే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క విద్య ద్వారా సాధకుడు ఆ యొక్క కట్లను తెంపుకొని మంచి అభివృద్ధి బాటలో నడవడానికి తోడ్పడుతుంది. ఆ తర్వాత కట్టు వేసే మంత్ర విద్యను ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుని యొక్క శత్రువులు ఎవరైనా సాధకునిపై ప్రయోగాలు చేసి ఉన్నట్లయితే ఆ యొక్క దుష్ట తాంత్రిక ప్రయోగాలు పనిచేయకుండా ఈ యొక్క కట్లు వేసే మంత్ర సాధన పనిచేస్తుంది. ఆ తర్వాత చేతబడిని తిప్పికొట్టే మంత్ర విద్య. ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడికి కానీ సాధకుని యొక్క కుటుంబానికి కానీ ఎవరైనా చేతబడి చేసి ఉన్నట్లయితే
తిరిగి ఆ చేతబడిని చేసిన వ్యక్తికే పంపించడమే ఈ యొక్క విద్య చేసే పని. తద్వారా ఎవరైతే సాధకుడికి చేతబడి చేస్తుండో తిరిగి అతనికే తిప్పి కొట్టవచ్చు. ఆ తర్వాత కాళికాదేవి మంత్ర విద్య అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కలియుగంలో కాళికాదేవి ప్రత్యక్ష దేవతగా కూడా ఉంటుంది. ఈ యొక్క విద్య ద్వారా సాధకుడు షట్కర్మలు చేయగలుగుతాడు. ఆ తర్వాత కాలభైరవ మంత్ర విద్య ఇవ్వడం జరుగుతుంది. ఈ విద్య ద్వారా సాధకుడు ఎలాంటి శక్తినైనా చిటికెలో బంధనము చేయవచ్చు. అలాగే షట్కర్మలు కూడా చేయగలుగుతాడు. ఆ తర్వాత భూత ప్రేత పిశాచాలను తరిమి కొట్టడానికి హనుమాన్ మంత్ర విద్య ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నరసింహస్వామి మంత్ర విద్య ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క నరసింహస్వామి మంత్ర విద్య ద్వారా ఎలాంటి దుష్ట శక్తులనైనా చిటికెలో బంధనం చేయవచ్చు. అలాగే జిన్ జిన్నాత్ లాంటి శక్తులను కూడా చిటికెలో బంధనము చేయవచ్చు. ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడు సర్వ కార్యాలు చేయగలుగుతాడు. ఆ తర్వాత సాధకుడికి దివ్య దృష్టి మంత్ర సాధన ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క దివ్య దృష్టి ద్వారా సాధకుడు ఒక వ్యక్తి గురించి భూతకాలము, భవిష్యకాలము, వర్తమాన కాలము పూర్తి సమాచారము తెలుసుకోగలుగుతాడు. చాలా దివ్యమైన మంత్ర సాధన ఇది. ఆ తర్వాత మోహిని దేవి మంత్ర విద్య ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడు జనాకర్షణ, ధనాకర్షణ, వ్యాపార ఆకర్షణ చేసుకోగలుగుతాడు. చాలా శక్తివంతమైన మంత్ర సాధన ఇది. ఆ తర్వాత సాధకుని యొక్క సర్వ కార్యాలు సిద్ధి కావడం కొరకు సర్వకార్య సిద్ధి మంత్ర సాధన ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క విద్య ద్వారా సాధకుడు చేసే ప్రతి కార్యము కూడా విజయవంతం అవుతుంది. ఆ తర్వాత వశీకరణ మంత్ర విద్యను ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వశీకరణము ద్వారా ఎలాంటి వ్యక్తులనైనా సాధకుడు వశీకరణం చేసుకోవచ్చు. కానీ ఇది మంచి కార్యాల కొరకే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత స్తంభన మంత్ర విద్యను ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క స్తంభన ద్వారా సాధకుడు తమ యొక్క శత్రువులను స్తంభింపజేసి సాధకుడు తన కార్యాలను త్వరగా సిద్ధి చేసుకోగలుగుతాడు. ఆ తర్వాత శత్రు నివారణ మంత్ర విద్య ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క శత్రు నివారణ ద్వారా సాధకుడికి జీవితంలో ఎవరు కూడా శత్రువులు అనే వాళ్ళు ఉండరు. అలాగే సాధకుడికి ధనాభివృద్ధి కొరకు అఘోర లక్ష్మి మంత్ర విద్యను ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడికి అఖండ ధన ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది. ఈ యొక్క అఘోర లక్ష్మి చాలా శక్తివంతమైన మంత్ర సాధన. ఆ తర్వాత నవగ్రహాల మంత్ర విద్యను ఇవ్వడం జరుగుతుంది. ఈ విద్య ద్వారా సాధకుడికి ఏవైనా గ్రహ దోషాలు ఉన్నట్లయితే ఆ యొక్క దోష నివారణ జరుగుతుంది. ఆ తర్వాత సర్పదోష నివారణ మంత్ర విద్య ఇవ్వడం జరుగుతుంది. సాధకుడికి ఏవైనా సర్పదోషాలు ఉన్నట్లయితే ఈ యొక్క మంత్ర విద్య ద్వారా ఆ యొక్క సర్పదోషాల నివారణ జరుగుతుంది. ఆ తర్వాత భక్షిని మంత్ర విద్య ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క భక్షిని దేవత ఎదుటి వారి యొక్క మంత్ర సిద్ధులను, శక్తులను తినేస్తుంది. ఈ భక్షిని విద్య ప్రతి సాధకుడికి అవసరము. భూగర్భంలో దాగి ఉన్న నిధి నిక్షేపాలను చూడడానికి మంత్ర విద్య ఇవ్వడం జరుగుతుంది. అలాగే భూగర్భంలో ఎక్కడైతే నీరు ఉందో చూడడానికి ఈ యొక్క మంత్ర విద్య పనిచేస్తుంది. ఆ తర్వాత గుప్తమైన అప్సరస మంత్ర విద్యను ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్ర విద్య ద్వారా సాధకుడు అందంగా, ఆరోగ్యంగా తయారవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత రహస్యమైన యక్షిని మంత్ర విద్య ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడు అనుకున్న పనులు త్వరగా చేయగలుగుతాడు. ఆ తర్వాత రహస్యమైన యోగిని దేవి మంత్ర విద్య ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్ర విద్య ద్వారా సాధకుడు చాలా కార్యాలు చిటికెలో చేయవచ్చు.
అంతటి శక్తివంతమైన యోగిని దేవి. ఆఖరిగా ఒక గుప్తమైన వీరుడి మంత్ర విద్య ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వీరుడు కూడా సాధకుడికి సర్వకార్యాలు చేసి పెట్టడం జరుగుతుంది. అలాగే తప్పిపోయిన వ్యక్తులను తిరిగి తీసుకురావడానికి ఈ యొక్క వీరుడు పని చేయడము జరుగుతుంది. ఈ 31 విద్యలు నేర్చుకున్న సాధకుడికి ఎవరు కూడా అడ్డుకోలేరు. అంతటి శక్తివంతమైన సాధనలు. కానీ ఈ మంత్ర సాధనలు నేర్చుకోవడానికి చాలా ఓర్పు సహనం అనేది ఖచ్చితంగా సాధకుడికి కావాలి. ఎందుకంటే ఈ సాధనలు నేర్చుకోవడానికి కాస్త సమయము ఎక్కువగా పడుతుంది. ఈ విద్యల ద్వారా లోక కళ్యాణము చేయవచ్చు. అలాగే సాధకుడి యొక్క కుటుంబాన్ని ఎల్లప్పుడూ రక్షించుకోవచ్చు. ఈ 31 విద్యలు మా పర్యవేక్షణలో నేర్పించడము జరుగుతుంది. ఎవరైనా నేర్చుకోవాలనుకునే వారు మాకు సంప్రదించండి. వారికి ఈ సాధనల గురించి ఇంకా పూర్తిగా వివరించడము జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.